కాలేదా? ఓ శ్రీ, ఇంకెంతసేపు తయారవుతావు? అయిన కాడికి సాలు కానీ జల్దీరా, మళ్ళీ పొద్దు పోతుంది. మంది ఎక్కువైతే మళ్ళీ మనకి లేట్ అవుతుంది. ఓ రాజక్క, ఏం చేస్తున్నావు? ఇంకెంతసేపు? అంజమ్మ చాలా బిజీగా ఉన్నట్టుంది. గంట అయితాంది. మన వాడోళ్ళందరూ పోయిర్రు. ఆ యాదమ్మకు కూడా ఫోన్ చేసిన, ఆమె కూడా ఇంకా తయారు కాలే. జప్పున గాని ఉర్రి. ఏటంజమ్మ, ఏట అడవడి? నువ్వు ఆగరాదే, మా పరిశన్లో మేముంటే నడిమిట్ల నీళ్ళోళ్ళేంది? ఏమైంది రాజక్క? వస్తున్నావా లేదా? ఇంకెప్పుడు వస్తావు? అందరు ఎప్పుడో పోయిర్రు. అవును, మీ ఇంటి పక్కన ఉండే నాగరానికి చెప్పినవా? చెప్పకు, సప్పుడు చేయకూకో. ఏం అవసరం లేదు. ఇంకా అంజమ్మ ఇటు చూడు. ఏట కంగారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ? పెళ్ళికా? మేం పెళ్ళికి తయారవుతున్నట్టున్నదా? కళ్ళు అగుపిస్తున్నాయా నీకు? ఓ, ఇందాక నుంచి అడావడి పడిపోతుంటే పెళ్ళికి అనుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు అసలు? పోస్ట్ ఆఫీస్కి పోతున్నాం. ఎందుకు? అక్కడ ఆడోళ్లకు మహాలక్ష్మి పథకం కింద మనిషికి 2500 ఇస్తున్నారట. గా పైసలు తీసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలట. గాడికి పోదామని అనుకుంటే ఈ యాదమ్మ, ఈ రాజక్క ఇంకా సింగారించుకుంటూ కూర్చున్నారు. పోస్ట్ ఆఫీసులో డబ్బులు ఇస్తున్నాను ఎవరు చెప్పారు మీకు? అందరు అనుకుంటున్నారు, చాలా మంది పోయిర్రు. ఓ ఆగవంజమ్మ, అదంతా నిజం కాదు. అక్కడ ఏమి డబ్బులు ఇవ్వట్లేదు. అయ్యో, ఇదేందమ్మో, ఇట్లా కూడా మోసం చేస్తున్నారా జనాలను? వికారాబాద్ జిల్లా పరిగిలో ఇలాగే 2500 ఇస్తున్నారని ఎవరో చెప్తే లేడీస్ అందరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి క్యూలో నిలబడ్డారంట. ఆ తర్వాత అవన్నీ పుకార్లని తెలిసి పాపం షాక్ అయ్యారు. ఓర్ని, ఇంత అన్యాయం అనులా? ఇదేం పరాశకం? ఓ యాదమ్మా, తయారన్ కాడికి సాలు గాని ఇక ఇంట్లోనే ఉండు. ఏడికి పోయేది లేదు, అంత ఉత్తదేనంట. పైసలు లేవు, గీసలు లేవు. పాపం ఆ రాజక్క కూడా మాట చెప్పు. మంచిగా యాద్ చేసినావు సారు. ఓ రాజక్క, ఎటు పోయేది లేదు, పైసలు లేవు, పెంకాసు లేవు, అంతా ఉత్తదేనంట. సరే, అది ఉత్త పుకారే అనుకుందాం. మరి మాకు నెల నెల 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు. వాళ్ళే గెలిచిరు కదా, మరి మాకు ఇస్తామన్న పైసలు ఏవి? అట్లా చూస్తామేంది? ఎప్పుడు ఇస్తారో చెప్పు. ఎప్పుడు ఇస్తారో నాకేటి తెలుసు. తెలవకపోతే నడుమిట్లా ఎందుకు వచ్చినావు? ఓయమ్మో, ఇది మరీ బాగుంది. గాలికి పోయి కంపనం తలకు చుట్టుకున్నట్లుంది. అదంతా మాకు తెలియదు సారు. ఇస్తారా ఇయ్యరా చెప్పు సారు. అమ్మా తల్లి, నాకు తెలదు. నీకు దండం పెడతాను, నన్ను ఒగ్గేయి.